అన్నా మొత్తం 200 టైర్లు ఉన్నాయన్నా. ఇవి 200 అవి 200 మొత్తం 400. ఇప్పుడు లారీ వస్తుంది, అవి లోడ్ ఎత్తి పంపించేయి. సరే అన్నా. నేను వెళ్ళి టిఫిన్ తినేసి వస్తా. ఇక్కడ ఎవరో ఉన్నారు కదరా. సరేరా. అన్నా ఏమైందన్నా? ఆయాసం ఎక్కువైంది నాన్న, కొన్ని నీళ్లు ఉంటాయి నాయనా. 1 నిమిషం అన్నా, తీసుకొని వస్తా. రే ఏంట్రా బండి ఇంకా రాలేదా? ఇంకా రాలేదన్నా. సరే ఇంకొకసారి మొత్తం కౌంట్ చేయి. సరే అన్నా. అన్నా మొత్తం 399 ఉన్నాయన్నా. 399 ప్రతి రోడ్ లో ఒకటి తక్కువ వస్తుందని చెప్తున్నారు, నువ్వే ఎత్తేస్తున్నావు కదా. అన్నా ప్రామిస్ అన్నా, నేను తీసుకోలేదు. 10 నిమిషాల కింద ఉండేవి ఇప్పుడు లేవంటే దొంగలు ఏమైనా వచ్చింటారా? ఆయాసం ఎక్కువైంది నాన్న, కొన్ని నీళ్లు ఉంటాయి నాయనా. సారీ రా. పర్లేదన్నా. అన్నా లారీ వచ్చింది, లోడ్ ఎక్కిస్తా అన్నా. ఈ వీడియో నచ్చింది లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. అన్నా ఈరోజు స్కూల్లో క్రికెట్ మ్యాచ్ ఉందన్నా, ఫీజు కట్టాలి. నేను ఓనర్ తో డబ్బులు ఇప్పించుకొని వస్తా, అంత లోపల నువ్వు రెడీ కామీ. రే తొందరగా పని చేయండి రా. బాబు చెప్పన్నా ఏం కావాలి? మీ నాన్న లేరా? నాన్న ఫారెన్కి వెళ్ళాడు, 5 రోజులు రాడు. నీకేం కావాలో చెప్పు. నాకు కొంచెం డబ్బులు కావాలి బాబు. డబ్బు ఇచ్చేదంతా నాన్ననే అన్నా, నేనేం చేయలేను. ఒక 5,000 అన్నా చూడు నాన్న, చాలా అర్జెంటు. అర్థం కాదా నీకోసారి చెప్తే నేను మరీ చెప్పను. మా నాన్న వచ్చేంతవరకు నువ్వు పని లెగ్గుని రావద్దు. ఆట ఉన్నా కూడా డబ్బు లేక అక్కడే ఆగిపోతారు ఇలాంటి మిడిల్ క్లాస్ కుటుంబాలు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏంటి పాప పొద్దున్నుంచి ఇక్కడే కూర్చోంది? పాపా ఎవరు నువ్వు? ఇక్కడెందుకు కూర్చున్నావు? అన్నా అది ఎలా చెప్పాలబ్బా, ఏం లేదన్నా. ఏంటమ్మా మీ ఇంటికి వెళ్ళడానికి భయంగా ఉందా? పద నేను తోడుగా వస్తాను. లేదులే అన్నా, నేను వెళ్తాను. అమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మీ అమ్మ నెంబర్ చెప్పు, కాల్ చేస్తాను. సరే అన్నా, 6300. మాట్లాడమ్మా. హలో అమ్మా, నేను సోఫీని. చెప్పు సోఫీ. అమ్మా స్కూల్ కి వెళ్తా ఉంటే కడుపు నొప్పిస్తుందమ్మా, చాలా నొప్పిగా ఉందమ్మా. మీ నాన్న కూడా ఇంట్లో లేడు కదమ్మా, ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు. పక్కన ఎవరైనా ఉన్నారా? అమ్మా ఇస్తున్నా. చెప్పండి అమ్మా. సరే అమ్మా, నాకు ఒక చెల్లి ఉంది, మీ కూతుర్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతానమ్మా. నువ్వు ఇక్కడే ఉండమ్మా, వెళ్ళి బండి తీసుకొని వస్తాను. రే తమ్ముడు, ఒక అర్ధగంట సేపు షాప్ చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. సరే అన్నా. రామ్మా వెళ్దాం. అమ్మాయిల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అన్నా ఏంటి మీ అన్న కల్లేకొచ్చాడా? అవునమ్మా. సరేలే, ఫోన్ చేసి వాడితో మాట్లాడు, ఈరోజు వారి బర్త్డే కదా. హలో అన్నా. చెప్పురా. 3 years అయిందన్నారు ఇంటికి రాక. ఈరోజు నీ బర్త్డే కదా అన్నా, వస్తావనుకున్నా రాలేదా అన్నా? ఈ రోజు వద్దాం అనుకున్నారా, కానీ ఇక్కడ నుంచి రావడానికి ట్రైన్ లో ఏమీ లేవు, అందుకే రాలేదు. ట్రైను లేదా, లేకపోతే మా మీద ప్రేమ లేదా అన్నా? ఇంట్లో అన్ని ఇబ్బందులు ఉన్నాయనే కదరా నెల నెల ఇక్కడ పని చేస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తున్నా. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు అన్నా? 1 సంవత్సరం కష్టపడితే అన్ని క్లియర్ అవుతాయి మా. తర్వాత మన ఇంటి దగ్గరే చిన్న గ్యారేజ్ ఓపెన్ చేసుకుంటా. నీకోసం ఎదురు చూస్తుంటా అన్నా. హ్యాపీ బర్త్డే అన్నా. థ్యాంక్ యూ మా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి.